मार्क कट जाएंगे, नरसिम्हा राव जी लाए थे, टिकट कट जाएगी, नरसिम्हा राव का नाम बोलोगे तो मान्यवर इस 11 साल में सिर्फ महिला प्रतिनिधित्व की बात नहीं, इस देश की माताओं बहनों का, मातृशक्ति का, महिलाओं का जीवन सुचारू रूप से चले, इसलिए ये 11 साल में 15 करोड़ घरों में नल से पानी पहुंचा है। मान्यवर नल से पानी पहुंचता है तो सबसे ज्यादा फायदा माताओं बहनों को, 10 करोड़ महिलाओं को उज्ज्वला दिया गया, 12 करोड़ शौचालय बनाए गए, 7 करोड़ 26 लाख सुरक्षित मातृत्व दिया गया, 52 करोड़ पीएम मुद्रा योजना की महिला साहसिक बनाई गई, 4 करोड़ में से 75% माताओं बहनों को घर देने का काम नरेंद्र मोदी जी। मार्क कट जाएंगे రైట్. సో అంత స్పష్టంగా చెబుతున్నారు ఆయన, లెక్కలతో సహా చెప్తున్నారు ఏంటి ఎలాంటి ప్రయోజనాలు చేకూరినాయి, ఎందుకు అడ్డుకుంటున్నారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుందండి, నాట్ ఫ్రమ్ ది అపోజిషన్ బెంచెస్, ఈవెన్ ట్రెజరీ బెంచెస్లో ఉన్న కొందరు ఆఫ్ రికార్డ్ మాట్లాడుకుంటుంది కూడా 2023లో పరిపూర్ణమైన మెజారిటీ ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని ఎందుకు తీసుకురాలేకపోయింది? 2023లో బిల్లు పాస్ అయింది. 2023లో కూడా పెట్టింది ఏంటి, సెన్సస్ ఆధారంగానే మహిళా రిజర్వేషన్స్ ఇస్తామని. రాహుల్ గాంధీ చెప్తున్నాడు ఏంటంటే 2023లో మహిళా రిజర్వేషన్ ఉంది కదా, దాన్ని అమలు చేయొచ్చు కదా అంటున్నాడు. 2023ని అమలు చేయమని రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా. 2023ని అమలు చేస్తే 2026 సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ జరగాలి, దాని ఆధారంగానే మహిళా రిజర్వేషన్ రావాలి. క్లియర్. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, మహిళా రిజర్వేషన్ ఏంటి ఆయన అప్పుడు కూడా చెప్పింది 2023లో కూడా మహిళా రిజర్వేషన్ ఎలా ఇస్తాము అని అంటే సీట్లు పెంచి తద్వారా 33% వాళ్ళకి ఇద్దాము అని అన్నారు. సీట్లను పెంచకుండా ఉన్నది ఎగ్జిస్టింగ్లో 33% ఇస్తే ఇప్పుడు ఉన్నటువంటి అంటే బేసికలీ ఇప్పటికే తప్పుల తడకగా ఉందండి. ఇప్పుడు మల్కాజ్గిరి ఒక లెక్కలో ఉంది, లడాక్ ఒక లెక్కలో ఉంది. ఎట్లా మీరు 33% ఇస్తారు? దేన్ని 33% కింద కన్సిడర్ చేస్తారు? అంటే ఎందుకు అంటే ఇక్కడ గొడవ ఏంటంటే 33% రిజర్వేషన్స్ అన్నప్పుడు మహిళా ప్రాతినిధ్యం ఎంత ఉంది, ఎక్కడెక్కడ మనము డీలిమిటేషన్ చేయకుండా మనం చేయలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉట్టిగానే ఇప్పుడు తెలంగాణలో ఒక 17 ఎంపీ నియోజకవర్గాలు ఉన్నాయండి. తెలంగాణలో ఉన్నట్టు 17 నియోజకవర్గాల్లో ఏ స్థానాల్ని మీరు మహిళా స్థానాలుగా గుర్తిస్తారు? రిజర్వేషన్స్ అమలు చేయాలంటే ఈ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీస్ మహిళా రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పాలి కదా. ఎలా చెప్తారు, ఏ ప్రాతిపదికన చెప్తారు? దానికోసమే ఒక సెన్సస్ జరగాలి అని. సెన్సస్ జనాభా ఆధారంగానో దానికి ఒక లాజికల్ గా ఒకటి ఉండాలి కదా. ఊరికేనే పేరు కనుక్కోలేం కదా, ఈ సంవత్సరం మల్కాజ్గిరి ఉంటుంది, నెక్స్ట్ టైం ఇది ఉంటుంది, నెక్స్ట్ టైం అదని చెప్పలేం కదా. దానికి శాస్త్రీయపరమైనటువంటి ఆధారం ఉండాలి కదా. ఆ శాస్త్రీయ ఆధారానికి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం చెప్పింది ఏంటి అంటే జనాభా ప్రాతిపదికన అన్నారు. నియోజకవర్గాల డిసైడ్ చేయాలన్నా, నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నా జనాభా ప్రాతిపదికన అన్నారు. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో తీసుకొచ్చినప్పుడు సెన్సస్ ఆధారంగా సీట్లను పెంచుతాము అండ్ 33% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పారు. ఇవాళ గొడవ ఏంటంటే అది ఇట్లాగే ఎగ్జిస్టింగ్ గా ఉంది. ఇవాళ 26 సెన్సస్ ప్రకారంగా చేయాలి అని అంటే ఇవే సౌత్ ఇండియన్ స్టేట్స్, ఇదే డిఎంకే లేకపోతే ఇదే రాహుల్ గాంధీలు వీళ్ళు కదా సౌత్ ఇండియన్ స్టేట్స్ కి నష్టం జరుగుతుంది అన్నది. అవును కరెక్టే బాస్, మీకు నష్టం జరుగుతోంది. సో నష్టం జరగకూడదు అంటే ఒక మధ్య మార్గంగా ఒక ప్రతిపాదన తెస్తాను. ఏం ప్రతిపాదన? 50% సీట్లను పెంపు అనేది సెన్సస్ ఆధారంగా కాదు, 50% మేము పెంచుతాము అన్నారు. దీంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా? మీరు సెన్సస్ కోకే అంటున్నారా? మహిళా రిజర్వేషన్ బిల్ 23లో ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారంటే 23లో ఉన్నదాన్ని అమెండ్ చేస్తున్నది ఎందుకు అంటే సెన్సస్ కాబట్టి. ఆ సెన్సస్ అనే ప్రతిపాదన తీసేయడం కోసం అమెండ్మెంట్ చేస్తున్నాం. మామూలుగా అయితే అమెండ్మెంట్ ఎందుకు చేయాల్సి వస్తుంది? అదే కంటిన్యూ చేసేవాళ్ళు. ఆ సెన్సస్ ప్రకారంగా తీసుకుంటే సెన్సస్ జరగాలి 2026-27కి నెంబర్స్ వస్తాయి. నెంబర్స్ వచ్చిన తర్వాత దాని ఆధారంగా మనం ఇంకొక ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ చేయాలంటే మళ్ళీ దానికి ఒక డీలిమిటేషన్ కమిషన్ వేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రాసెస్ జరిగేది 29లో మనం ఇవ్వలేం మహిళా రిజర్వేషన్లు, 34 వరకు వెళతాయి. ఓకే, 29లో మనం ఇవ్వలేము రిజర్వేషన్స్. సో ఇక్కడ మోదీ ప్రభుత్వం కూడా అనుకునేది 29లోనే రిజర్వేషన్స్ ఇవ్వాలనేది ఉద్దేశంతో. అండ్ ఎట్ ద సేమ్ టైం సౌత్ ఇండియన్ స్టేట్స్ కి అన్యాయం జరగకూడదనే భావన. ఇప్పుడు సెన్సస్ ని ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే వీళ్ళ తెలివి తక్కువతనమా ఇమ్మెచ్యూరిటీ నాకు అర్థం కావట్లేదు. ఇది మోదీ మీద విజయం అనుకుంటున్నారు. నో,
మోదీని ఓడించారని మీరు అనుకుంటున్నారు. కాదు, అసలు మహిళల్ని ఓడించారు. నా పాయింట్ అయితే అదే. అండ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ని ఓడించారు. నా పాయింట్. ఇప్పుడు ఏం జరుగుతుంది, రేపు పొద్దున క్యాస్ట్ సెన్సస్ ప్రకారం చేయాలన్నారు అనుకోండి, సెన్సస్ ప్రకారం చేస్తే సౌత్ ఇండియన్ స్టేట్స్ నష్టపోతాయి. ఏముంది, మోదీ ప్రభుత్వం సవరణ తీసుకురాదు, రాజ్యాంగ సవరణ తీసుకురాదు. ఎందుకు రాజ్యాంగ సవరణ తీసుకురావాలంటే 2/3 మెజారిటీ కావాలి. కరెక్ట్, 2/3 మెజారిటీ ఇప్పుడు నాకు లేదంటే డిక్లేర్ చేశారు వీళ్ళు. విపక్షాలు ఏం చేశాయి, 2/3 మెజారిటీ లేదు అని డిక్లేర్ చేశారు. ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంటే మెయిన్ రిజర్వేషన్స్ అయిపోయినట్టే, రైట్? సో సెన్సస్ ప్రకారంగా డీలిమిటేషన్ కూడా ఇప్పుడు సెన్సస్ వచ్చిందంటే డీలిమిటేషన్ యాజ్ ఇట్ ఈస్ జరగాల్సిందే. ఎందుకంటే దాని ఎక్స్టెన్షన్ పీరియడ్ కూడా ముగిసింది. 2001లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 25 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు డీలిమిటేషన్ ప్రక్రియని. అంటే 20 సంవత్సరాలు 2026 అయిపోతుంది. సో 2026 కంపల్సరీ డీలిమిటేషన్ మన సెన్సస్ జరగాలి. సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ జరగాల్సిందే. అది ఎక్స్టెండ్ చేయలేదంటే అయిపోయింది. మీరు ఇప్పుడు ఎంత క్లియర్గా చిక్కుముడిని మీరు క్రియేట్ చేశారంటే విపక్షాలు 2001లో, మనం చెప్పేది కాదండి, ఇది చాలా క్లియర్గా చెప్తున్నారు. 2001లో వాజ్పేయి గారు 25 సంవత్సరాల వరకు డీలిమిటేషన్ జరగకుండా ఆయన అప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేశారు. ఆ టైంలో ఈవెన్ జయప్రకాష్ నారాయణ గారు కూడా అందులో కీలక పాత్ర వహించారని ఆయన్ని చెప్తున్నారు. జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తాకు సంబంధించి 2001 నుంచి 25 అంటే ఎంత, 2026. 2026కి కట్ ఆఫ్ అయిపోయింది. సో డీలిమిటేషన్ జరగాల్సిందే, రైట్? సో డీలిమిటేషన్ ఏ ప్రాతిపదికన జరగాలని రాజ్యాంగం చెప్తోంది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 చాలా స్పష్టంగా చెప్తోంది. ఇవాళ చంద్రబాబు గారు ట్వీట్ చేశారు. నేను ఆర్టికల్ చదువుతున్నాను జస్ట్. దెర్ షల్ బి అలాటెడ్ టు ఈచ్ స్టేట్ ఎ నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ ఇన్ సచ్ మేనర్ దట్ ద రేషియో బిట్వీన్ ద నంబర్ అండ్ ద పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ సో ఫార్ యాజ్ ప్రాక్టికబుల్ ద సేమ్ ఫర్ ఆల్ స్టేట్స్. ఇందులో వాళ్ళు మెన్షన్ చేసిన దాంట్లో చెప్తాను, సెన్సస్ ఆధారంగా చేయాలి అని ఇందులో మెన్షన్ చేశారు చాలా స్పష్టంగా. సెన్సస్ ఆధారంగానే నిర్వహించాలి. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు సెన్సస్ ఆధారంగా కాదు అని దాన్ని 2029లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని అమెండ్మెంట్ తీసుకొస్తే మోదీ ప్రభుత్వము దాన్ని వీళ్ళు ఆపేశారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, సౌత్ ఇండియన్ స్టేట్స్ కి ఈ రోజు కాన్స్టిట్యూషన్ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ ట్వీట్స్ చూద్దాం. ఎస్. చంద్రబాబు నాయుడు గారు ఏం రాశారు,